స్టార్ట్ మ్యామ్, రికార్డ్ స్టార్ట్. ఓకే. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పిల్లలు ప్రేమగా మాట్లాడటం, ఆప్యాయంగా మాట్లాడటం, అభిమానంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళతో టచ్ కాంటాక్ట్‌లో ఉండటం అట్లాంటివన్నీ ఏమి చేయట్లే. ఆ పేరెంట్స్ వరకు మాత్రమే మాట్లాడటం, వాళ్ళని పంపించటం. తర్వాత ఎవరమ్మా? ఏంటి? వీళ్ళెవరిని చూడలేదే? ఎప్పుడు? వీళ్ళెక్కడుంటారు? మీకెప్పుడు పరిచయం? నాకు పరిచయం చేయలేదేంటి? మనకు తెలియలేదేంటి? ఇప్పుడు మన చిన్నప్పుడోళ్ళా? మా ఇంటి పక్కన వాళ్ళా? అంటే మీకు తెలియలే ఆ చిన్నప్పుడులే అని పేరెంట్స్ అనకూడదు. పలానా వాళ్ళు, పలానా ఇట్లా, ఇట్లా గాని వాళ్ళకి పరిచయం చేస్తే ఇంకొకసారి వాళ్ళొచ్చి మాట్లాడడానికి బావుండదు. మన పేరెంట్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అలా కాకుండా వాళ్ళు చుట్టాలు ఇంట్లోకి రాగానే సెల్ తీసుకొని లోపలికెళ్ళి డోరేసేసుకొని టీవీ చూసుకుంటా సెల్‌తో చాటింగ్ చేస్తూ ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వవు. ఎన్ని మార్పులొచ్చినా మాట్లాడడం చేత కాకపోతే చాలా కష్టం. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ కాకపోతే చాలా ఇబ్బంది. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం ఒకటి, ఈ పరిచయాలు లేకపోవడం ఒకటి, ఈ మార్క్సే పెట్టుకొని మాట్లాడలేకపోవడం ఒకటి, ఇయన్నీ కలిపి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా తగ్గిపోద్దండి వాళ్ళలో. కాన్ఫిడెన్స్ లెవెల్ లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు ఉదాహరణకి ఒకటండి. ఆహ్, ఒక పంతులు గారు ఒక ఊర్లో గుడిలో పూజ అంతా చేసేసి వెళ్తున్నప్పుడు, ఆ ఊరు వాళ్ళు ఆ పంతులు గారికి ఒక ఆవు దూడనిస్తారండి. ఆవు దూడని తీసుకొని ఆ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తూ ఉన్న దారిలో నలుగురు దొంగలు ఆ ఆవుని కొట్టేయాలనుకుంటారండి. కొట్టేయాలనుకున్న ప్రాసెస్‌లో ఒక దొంగొచ్చేసి, "ఏం పంతులు గారు, ఏంటి మీరు ఏం తీసుకెళ్తున్నారు? కుక్కని తీసుకెళ్తున్నారేందండి? భలే ఉందండి కుక్క" అంటాడు. అతని కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుంటది. "ఏయ్! ఇది గోవు కాదు, ఆవు" అని చెప్పి ఆయన అనడు. "ఇది గోవు, కుక్క కాదు" అని కాన్ఫిడెన్స్ లెవెల్‌గా చెప్తాడు. తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఇంకో దొంగొచ్చేసి, "ఏం పంతులు గారు ఇట్ట చేస్తున్నారు ఏంటండి మరి మీరును" అంటాడు. అన్నప్పుడు అతనిలో కొంచెం తగ్గిద్ది. మూడోదొంగొచ్చి, "ఏం పంతులు గారు ఇట్లా అయిపోయారేంటండి? మీరు ఇట్ట తయారయ్యారేంటండి? ఏందండి కుక్కని తీసుకొని మీరేం చేసుకుంటారండి?" అంటాడు. నాలుగో దొంగ ఏం మాట్లాడు చూసి నవ్వుతాడు. అని నవ్వుతాడు. అప్పుడు ఇంతమంది కుక్క అన్నప్పుడు ఇది గోవు కాదేమో అని వదిలేసేస్తాడు. ఆ నలుగురు దొంగలు ఆ గోవుని తీసుకొనెళ్ళి పంచేసుకుంటారు. అంటే మనలో కాన్ఫిడెన్సు ఉన్నదాన్ని ఇంక డెవలప్ చేసుకొని దాన్ని నిలబెట్టుకోగలగాలి గానీ, ఆ ఉన్నదాన్ని వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్ పోతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్టి పరిస్థితిలోనూ డెవలప్ కానే కావు. మంచి స్పీకర్‌గా కానే కాలేము. మంచి స్పీకర్ కావాలన్నా, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలన్నా గాని, మన బాడీ లాంగ్వేజ్ పెంచుకోవాలి గాని, కమ్యూనికేషన్ స్కిల్స్ మనం పెంపొందించుకోవాలి, అద్భుతంగా మాట్లాడాలంటే కూడా మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. మొబైల్‌లో మనం వాయిస్ మెసేజ్ చేయాల్సిందే. మొబైల్‌లో మనం వీడియో పెట్టేసుకొని చేసుకోవాల్సిందే. మిర్రర్‌లో చేయాల్సిందే. వీడియోలో చేసుకోవాల్సిందే. ఇవన్నీ చేసుకొని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తుంటేనే మనం డెవలప్ అవుతాం. ఉదాహరణకి మన యూట్యూబ్‌లో మన కొంతమందికి 1,00,000, 2,00,000 అట్లా వస్తూ ఉంటుంది. మన 'అరుణ్ సూర్య తేజ్' గారు మన మీటింగ్‌లో గంప నాగేశ్వరరావు గారికి మీ అందరూ అటెండ్ అయ్యే ఉంటారు. అక్కడ 'అరుణ్ సూర్య తేజ్' గారు ఉన్నారు. అతను చాలా చక్కగా మాట్లాడతాడు. అతను చాలా మంచి సబ్జెక్ట్ ఉంది. బాగా ప్రాక్టీస్ చేస్తాడు. కానీ అతనిలో వాయిస్ మోడ్యులేషన్ అనేది కొంచెం ప్రాబ్లమ్‌గా ఉండేది. అతను చాలా చాలా ప్రాక్టీస్ చేసుకోవటం, వీడియోలో ప్రాక్టీస్ చేయటం, మొబైల్‌లో ప్రాక్టీస్ చేయటం, మిర్రర్‌లో చేయటం, చాలా చాలా సార్లు ప్రాక్టీస్ చేసి అతని యొక్క మైక్‌ని కూడా మార్చేసి 10,000 పెట్టి కొని చేయటం వల్ల ఇప్పుడు అతనిది చాలా అద్భుతంగా ఉంటుంది. వాయిస్ గాని ఎక్కడ మనం ఇంత కూడా వంక పెట్టడానికి లేకుండా చాలా చాలా బాగా మాట్లాడుతా ఉంటాడు. అసలు మనం దీంట్లోని కమ్యూనికేషన్ స్కిల్స్‌లోనే మనం చిన్నగా ఒకటి చెప్పుకుందాం. ఒక స్పీకర్‌గా కావాలంటే ఏం చేయాలి? ఏంటనేది ఎవరు నేర్పాల్సిన పని లేదండి. మనం స్పీకర్ కావాలనే కోరిక మనలో ఉంటే ఒక్క 10 నిమిషాలు 4+5+1 అండి. ఉదాహరణకి ఫస్ట్ 4 మినిట్స్ తీసుకుంటాం. ఏదో ఒకటి మనం సినిమా తీసుకుందామండి. ఆ సినిమాలో మాకు ఫస్ట్ మినిట్ తీసుకుంటాం. అదేంది మన ఆలోచనలు ఏమొస్తాయి? ఒక నిమిషం పాటు ఎటువంటి ఆలోచనలు వస్తాయి? అది ఏదైనా గాని పాజిటివ్ గాని, నెగెటివ్ గాని, జోక్ గాని, హ్యూమరస్ గాని ఏదైనా కానీ ఒక్క నిమిషంలో మనకి ఏమొస్తాయి? అయన్నీ మనం ఒక పేపర్ మీద రాసుకోవాలి. రెండో నిమిషం అసలు ఏం టాపిక్? ఎలా ఓపెన్ చేయాలి? అసలది జోకా? ఏంటి అనేది మనం రాసుకోవాలి. మూడో పాయింటు మీరు ఏం నిర్ణయించుకున్నారో ఆ టాపిక్ వల్ల లాభాలేంటి? నష్టాలేంటి? యూత్ చెడిపోతారా? యూత్‌కి ఉపయోగపడుతుందా? అనేది రాసుకోవాలి. నాలుగోది అది ఏదైనా సరే ఆ పైన వాటి వల్ల ఏం ఉపయోగాలున్నాయి? ఏమి నష్టాలున్నాయో రాసుకోవాలండి. 4 మినిట్స్ అయిపోయింది. నెక్స్ట్ 5 మినిట్స్. ఆ 4 మినిట్స్ ఈ 5 మినిట్స్‌లోకి చేరుస్తాము. 1 మినిట్ ఏంటంటే మనం ఓపెన్ ఇంట్రడక్షన్ వాడి గురించి మనం ఏదైనా సరే దాన్ని ఒక కథ గాని, జోక్ గాని ఏదైనా సరే మనం ఇంట్రొడ్యూస్ చేస్తామండి. అట్లా 5 మినిట్స్ అయిపోయింది. 4+5 అండి. 9 మినిట్స్ అయిపోయింది. లాస్ట్ 1 మినిట్.
ఆ 1 మినిట్ ఏంటంటే మనం ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, మంచి చెడ విశ్లేషణ చేసుకున్నావా లేదా, అది ప్రిపరేషన్ లో ఉందా లేదా, పర్ఫెక్ట్ గా ఉందా లేదా. అయితే మీరు భారంగా చేయొద్దండి, అది జాయ్ఫుల్ గా ఎంజాయ్ గా చేయాలి. వీలైతే ఫ్రెండ్షిప్ కి, మన ఫ్రెండ్ గ్రూప్ కి షేర్ చేయటం, వాళ్ళ అనుభవాలు అవన్నీ తీసుకోవడం, క్రమక్రమంగా మన స్పీకర్ అయ్యే అవకాశం ఉంటుంది. జస్ట్ 10 మినిట్స్ అండి. స్పీకర్ అవ్వాలనే కోరిక ఉంటే మనలో అలా వచ్చేసేస్తే, మన రాజశేఖర్ గారు చెప్పినట్టుగా అవన్నీ మిళితం చేసేసుకుంటే అద్భుతమైన స్పీకర్‌గా మిగిలిపోతాడు. ఇప్పుడు మనం 3 విషెస్ చెప్పుకున్నామండి. దాంట్లో మరి మన కమ్యూనికేషన్స్ స్కిల్స్‌లోకి వచ్చేసరికి కాన్ఫిడెన్స్, మన బాడీ లాంగ్వేజ్, మరి వాయిస్ మోడ్యులేషను, ఇవన్నీ విజువల్ ఇవన్నీ వచ్చేసాయి. 3 ఇవంతా మళ్ళీ 5 కమ్యూనికేషన్ స్కిల్స్ చూద్దాం. సాజిదా గారు ఉన్నారుగా? 5 కమ్యూనికేషన్ స్కిల్స్‌లోకి వచ్చేసల ఫస్టు యాక్టివ్ లిజనింగ్. యాక్టివ్ లిజనింగ్. మనం యాక్టివ్‌గా ఉండాలి. ఏం వింటున్నాం? వాళ్ళు ఏం చెప్పారు, మనం ఏం వింటున్నాం? తిరిగి మనం ఏం చెప్తున్నాం? అనేది కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింటు సెకండ్ పాయింటు ఎంపథీ అండ్ రెస్పెక్ట్. మనం ఎదుటి వ్యక్తిని ఎలా ట్రీట్ చేస్తున్నామో తిరిగి మనకి వాళ్ళు అలాగే ట్రీట్ చేస్తారండి. ఎదుటి వ్యక్తిని మనం గౌరవించితేనే తిరిగి వాళ్ళు మనల్ని గౌరవించగలుగుతారు. రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకుంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా డెవలప్ అవుతాయి. టాకింగ్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి టాకింగ్ అండి. మీరు రాసుకోవాలండి. థర్డ్ పాయింట్‌కొచ్చేసరికి టాకింగ్. మనం ఏం మాట్లాడుతున్నాం? ఎలా మాట్లాడుతున్నాం? వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచే విధంగా, ఒక నాలెడ్జ్‌ని పెంచే విధంగా, పెంపొందే విధంగా మనం మాట్లాడుతున్నాం లేదా అనేది మనం డెవలప్ చేసుకోవాల్సిన థర్డ్ పాయింట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఫోర్త్ పాయింట్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ అంటే మనం కళ్ళల్లో కళ్ళు పెట్టి మనం మాట్లాడాలి. మనం ఇటు చూసి అటు మాట్లాడటం, అటు మాట్లాడుతూ ఇటు చూడటం అలా చేయకూడదండి. మనం ఓపెన్ బాడీ పొజిషన్‌లో ఉండాలి. ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఉండాలి. మనం నిలబడి మాట్లాడినా పోస్చర్ కరెక్ట్‌గా ఉండాలి. మనం కూర్చొని మాట్లాడినా గాని సిట్టింగ్ పొజిషన్ కూడా నచ్చే విధంగా కరెక్ట్‌గా ఉండాలండి. కాన్సంట్రేషను కరెక్ట్‌గా ఉండాలి. మళ్ళీ మన మాటల్లో మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది ఉండకూడదు. నాన్ వెర్బల్‌లో ఈ బాడీ లాంగ్వేజ్ మొత్తం దీంట్లో చోటు చేసుకుంటాయి. ఫిఫ్త్ పాయింట్ ఎమోషన్స్. ఎమోషన్స్ అంటే మన కోపం గాని, బాధ గాని, భయం గాని, ఈర్ష్య గాని, అసూయ గాని ఇవన్నీ మనం ఇన్వాల్వ్ చేయకుండా మన ఎమోషన్స్ అన్నీ పక్కన పెట్టేసేసి మన కంట్రోల్‌లో చేయగలిగితే అవన్నీ ఆ ఎమోషన్స్ అన్నీ మనసులో కంట్రోల్ పెట్టుకొని మనం మాట్లాడితే మన స్కిల్స్, మన కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయి. మంచి కమ్యూనికేటర్‌గా మారతాడు. మరి ఈ 5 కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఏముంటాయ్యా లాభాలంటే, పక్క వాళ్ళ నుండి మనకు సపోర్ట్ వస్తది. ప్రొడక్టివిటీ పెరుగుతుంది. చాలా ముందుకు వెళతాము. నెట్‌వర్క్ మనం బిల్డ్ చేసుకోగలుగుతామండి. సాజిదా మేడం, సాజిదా మేడం. మేడం చెప్పండి. మేడం వాట్ ఈస్ కమ్యూనికేషన్ పెట్టండి మేడం. ఫస్ట్ స్లైడ్. ఓకే మేడం. ఓకే మేడం. ఫస్ట్ మేడం యెస్. యెస్. ఓకే. అదే మేడం. కమ్యూనికేషను వాట్ ఈస్ కమ్యూనికేషన్ అండి. వాట్ ఈస్ ద యాక్టివిటీ ఆర్ ప్రాసెస్. కమ్యూనికేషన్ డెఫినేషన్‌లో యాక్టివిటీ ఆర్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్‌ప్రెసింగ్ ఐడియాస్ అండ్ ఫీలింగ్స్ ఆర్ ఆఫ్ గివింగ్ పీపుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్. మన ఐడియాస్‌ని, మన ఫీలింగ్స్‌ని, మన ఇన్ఫర్మేషన్‌ని, మన ఇన్‌స్ట్రక్షన్స్‌ని మన ప్రాసెస్ ద్వారా మనం మంచి యాక్టివేట్ చేసుకోగలగాలండి. ఇన్ఫర్మేషన్‌ని బాగా మనం ఇచ్చిపుచ్చుకుంటూ, అంటే 2 పెదాలు మాట్లాడితేనే కాదండి. మన ఫీలింగ్స్‌ని, మన భావాల్ని, మన ఐడియాస్‌ని అన్నీ షేర్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ ద్వారా, ఇన్‌స్ట్రక్షన్స్ ద్వారా చేసుకోగలిగితేనండి అది కమ్యూనికేషన్ అవుతుంది గానీ, ఇంకేదో కాదండి. అంటే భావాల్ని, అంటే భావ ప్రకటన అంటే ఏంటంటే భావాల్ని, ఆలోచనల్ని, అభిప్రాయాల్ని, సలహాలను లేదా ఏ ఇతర సమాచారంనైనా ఒక వనరు నుండి మరొక వనరులకు, అంటే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి బదిలీ చేసే విధానాన్నే మనం కమ్యూనికేషన్ అంటారు. అంటే భావ ప్రకటన అంటాం. భావ ప్రకటన అంటే లాటిన్ భాషలో పంచుకోవడం అనర్థం. కమ్యూనికేషన్ మీన్స్ లాటిన్ భాషలో పంచుకోవడం అని అర్థమవుద్దండి. అంటే డోంట్ ఎక్స్‌పెక్ట్ వాట్ డు యూ డోంట్ కమ్యూనికేట్. అంటే మీరు ఏదైతే కమ్యూనికేట్ చేయలేదో అది వాళ్ళ దగ్గర నుండి ఎక్స్‌పెక్ట్ చేయవద్దు. మరి మీరు ఏదైతే కమ్యూనికేట్ చేస్తారో
అది ఎక్స్పెక్ట్ చేయండి. ఏది చేయరో అది మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ది బిగ్గెస్ట్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఈజ్ యూ డు నాట్ లిజన్ టు అండర్స్టాండ్, వి లిజన్. మనం చేసే పొరపాట్లు మాత్రమే మనం వింటాం, అవసరమైనవి మాత్రం మనం వినం. కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ఏ థింగ్, ఇట్ ఈజ్ ఏ ఎవ్రీథింగ్. కమ్యూనికేషన్ అనేది ఒక వస్తువు కాదండి, అందులోనే అన్నీ ఉంటాయి. ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఉంటాయి అందులో. కళ్ళు చూడలేనివి నాలుగు చెప్తుంది అంటారు. ఉదాహరణకి మనం పాత సినిమాల్లోకి వచ్చేసరికల్లా నాగేశ్వరరావు అనుకుంటా, సిరలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు, సిరలకే అందాలు తెచ్చినారు అంటే తను హీరోయిన్ బ్లైండ్, తనకేమి కనపడదు. తనకి తన నోటి ద్వారా, తన పాట ద్వారా తను అంతా చూపిస్తాడు. అదే మరి నేను అంది, కళ్ళు చూడలేనిది నాలుక చూపిస్తుందండి. మరి నాలుకని కనుక మనం కరెక్ట్గా అదుపులో పెట్టుకొని పొదుపుగా వాడుకోగలిగితే, ఆ నాలుగును కొంచెంగా మనం బ్రష్గా చేసుకొని మార్చుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అద్భుతంగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇంకొక కొటేషన్ అండి, రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారని స్వామి వివేకానంద గారు చెప్తారు. అంతేకాకుండా రెండో పాయింట్ అండి, మాటలను నీళ్లను పారబోయటం తేలికే, మాటలను నీళ్లను పారబోయటం చాలా తేలిక, కానీ వాటిని వెనక్కి తీసుకురావటమే చాలా కష్టం. అందుకే మాటలు విషయంలో ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. ఇంకో పాయింట్ రండి, ఇక్కడ మౌనం కంటే మాటలు ఎక్కువగా పనిచేస్తాయి అనుకున్నప్పుడే మనం మాట్లాడాలి, లేకుంటే మనం మాట్లాడకూడదు. మౌనం కంటే మాటలు ఎక్కువగా పనిచేస్తాయి అని అనుకున్నప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి, లేకుంటే మనం మాట్లాడకూడదు అనేసి ఈ కొటేషన్స్ అండి. మరి కమ్యూనికేషన్ స్కిల్స్లో ఈ మాటలు, ఈ మనం ఎలా మాట్లాడాలి, నీళ్ళని మాటల్ని ఎలా వేస్ట్ చేయకూడదు అనేది మనం విన్నాం. మరి భావ ప్రకటన కమ్యూనికేషన్ స్కిల్స్ మనం పంచేంద్రియాల ద్వారా కూడా మనం ఆ అనుభవాన్ని ఆ శ్రేణిగా చెప్పుకోవచ్చు. పంచేంద్రియాలలో వచ్చేసరికల్లా ఇక మనం డిస్ట్రిబ్యూట్ చేసామండి. వినడం, స్లైడ్ చూడండి. వినడం, చూడడం, స్పర్శ, వాసన, రుచి, స్మెల్. చక్కగా మనం ఇక్కడ బయట బజార్ నిలబడి మాట్లాడుతున్నాము, అక్కడ హోటల్ నుంచి మంచి స్మెల్ వస్తుంది. ఏంటి అంటే దోశ స్మెల్. మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం, ఎక్కడో ఇళ్లలో భోజనాలు పడుతూ ఉంటారు, ఆ స్మెల్ వస్తుంది. ఓ మనం ఒకప్పుడు అక్కడికి వెళ్ళి తిన్నాం కదా, అక్కడ వాళ్ళు మనకు తెలిసిన ఫ్రెండ్ ఉండేవాడు కదా, ఇప్పుడు ఏమయ్యాడురా, అలా మనం మాట్లాడుకుంటాం. వినడం, మనం ఒక మనిషి నుంచి ఒక మనిషి మనం ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం పాజిటివ్గా వినగలగడం. మరి చూడటం అనేది ఎటువంటి చూస్తున్నాము, అది తిరిగి మనం ఎలా రిపీట్ చేసి వాళ్ళకి చెప్పగలుగుతున్నాము అనేది కూడా కమ్యూనికేషన్స్లో ఒక పాయింట్. స్పర్శ, మనిషికి మనిషికి మధ్యలో ఉన్న గ్యాప్ని మన స్పర్శ ద్వారా, మన టచింగ్ ద్వారా వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటుంటాయి. వ్యక్తిలో మార్పు తేవడానికి, ఫీలింగ్స్ పంచుకోవడానికి ఇవి ఈ పంచేంద్రియాలు అనేది చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ మేడం. కమ్యూనికేషన్ గోల్స్ టు చేంజ్ బిహేవియర్. మనం ఈ కమ్యూనికేషన్స్లో మన బిహేవియర్ని చేంజ్ చేసుకుంటూ, ఆ కమ్యూనికేషన్స్లో భావ ప్రకటనలు మనం మాట్లాడుకుంటూ ఒకరికి మన బిహేవియర్లో బాగా పెట్టుకొని వాళ్ళతో చేంజ్ చేస్తే కమ్యూనికేషన్స్ స్కిల్స్ చాలా డెవలప్ అవుతాయి. టు గెట్ యాక్షన్, మనం వాళ్ళని ఎలాగా తీర్చిదిద్దాలి, వాళ్ళని ఎలా ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఎలా ఇవ్వగలగాలి, వాళ్ళతో మనం ఎలా తీసుకోగలాలి, వాళ్ళలో ఎలాంటి మార్పు తీసుకురావాలనేది ఈ కమ్యూనికేషన్ గోల్స్ మనకు చెప్తుంది. టు ఎన్సూర్ అండర్స్టాండింగ్. మరి కమ్యూనికేషన్ స్కిల్స్లో అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యం. అండర్స్టాండింగ్ లేకపోతే మనం ఇందాక చెప్పుకున్నాం, అత్తా కోడల్లాగా గొడవలు, ఒక స్కూల్లో హెచ్ఎం స్టాఫ్, మరి ఒక ఆఫీస్లో ఒక బాస్కి మిగతా వాళ్ళకి గ్యాప్ అనేది పెరుగుద్ది. అండర్స్టాండింగ్ ఖచ్చితంగా ఉండాలి. టు టు పర్స్యూడ్, టు గెట్ అండ్ గివ్ ఇన్ఫర్మేషన్. మనం ఖచ్చితంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనకి ఏం తెలుసో సంపూర్ణంగా, వివరంగా, కరెక్ట్గా మనం ఇవ్వగలగాలి. ఆ ఇవ్వగలిగినప్పుడే మన కమ్యూనికేషన్ గోల్స్ని మనం డెవలప్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ స్లైడ్ మేడం.
7 మ్యాజికల్ వర్డ్స్. 7 మ్యాజికల్ వర్డ్స్ అండి. ఎస్. ఎస్ అంటే ఎదుటి వ్యక్తి వినాలి. అంటే లవ్ టు లిజన్, ప్రేమగా వినగలగాలి. మనం ఏం చెప్పినా గాని పని చేయించుకునే విధంలో ఇది చేస్తే బావుంటది. అలా చేస్తే బావుంటది. అది చెయ్యమ్మా ఇలాగా అంటే ఓకే అమ్మ, ఓకే మేడం, ఓకే సార్, ఓకే సార్, యెస్. మనం ప్రేమగా వాళ్ళతో మనం యెస్ అనిపించుకోగలగాలి. నెక్స్ట్ యూజ్ నేమ్స్. మనం ఆఫీస్‌లో చాలా మంది పనిచేస్తుంటారు. బాస్ వచ్చేసేసి లక్ష్మి, పద్మావతి లేకపోతే ఎవరైనా ఒక పేరు పెట్టి పిలిచినప్పుడు ఫర్ మోర్ అటెన్షన్ చాలా అటెన్షన్‌లో ఉండగలుగుతారు. ఆ నేమ్స్ పిలవటం వల్ల చాలా హ్యాపీగా ఉంటారు. మొన్న మీటింగ్‌లో గంపా నాగేశ్వరరావు సారు, పలానా సుభద్రాదేవి మేడం గారు, పలానా భార్గవి మేడం గారు, లక్ష్మి గారు ఇలా పిలుస్తుంటే వాళ్ళు చాలా హ్యాపీగా, చాలా అటెన్షన్‌గా, చాలా యాక్టివ్‌గా వాళ్ళు మాట్లాడటం మనమందరం చూసాం. థర్డ్ పాయింట్ యూజ్ బట్. అంటే టు డైరెక్ట్ ది పీపుల్. బట్ అంటే కానీ, నువ్వు ఉంటే కానీ, ఇలా చేస్తే బావుంటుంది. కానీ అలా చేయకుంటే బావుండేది. కానీ నువ్వు ఇలా ఇలా చేస్తేనే నువ్వు బావుంటావు. ఇలా రెడీ అయితేనే బావుంటావు. కానీ అలా రెడీ అవుతే నువ్వు బాగోవు. ఇలా చెప్తే బావుంటది. కానీ ఇలా చెప్పకపోతేనే బావుంటది అనేది కమ్యూనికేషన్ స్కిల్స్‌లో మన థర్డ్ పాయింట్‌గా చూసుకోవచ్చు. బికాస్ విల్ చేంజ్ ది వే వి సీ. ఎందుకంటే ఇలా చేసావు కాబట్టి ఫెయిల్ అయ్యావు. ఎందుకంటే నువ్వు అలా చేసావు కాబట్టి ఇలా పాస్ అయ్యావు. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ టర్మ్‌లో నీకు 1,20,000 వచ్చేసింది. అదే లాంగ్ టర్మ్ తీసుకో 20,000లో వస్తుంది. 20,000 వస్తే నీకేదైనా ఒక మంచి గ్రూపు లేకపోతే ప్రైవేట్‌లో కాలేజ్ దొరుకుద్ది అని మనం చెప్పడం అన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో నువ్వు బికాస్ వి విల్ చేంజ్ ద వే వి సీ. ఎందుకంటే ఇలా చేస్తే బావుంటది. ఎందుకంటే అలా చేస్తే బావుంటదని మనం సజెషన్ ఇవ్వగలగాలి. ఫిఫ్త్ పాయింట్ యూజ్ ఇఫ్. ఇఫ్ టు మోటివేట్ పీపుల్. ఇలా చేస్తే బావుండేది అని ఒక మన ప్రేరణ కలిగించాలి. అలా చేస్తేనే బావుండేది అనేది మనం వాళ్ళలో ప్రేరణ కలిగిస్తే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోగలుగుతారు. హెల్ప్ టు ఇన్‌స్పైర్ పీపుల్. నువ్వు హెల్ప్ చేయగలుగుతావే వాళ్ళు బాగా ఇన్‌స్పైర్ అవుతారు. నువ్వు జిమ్‌కెళ్ళావు. కొంచెం వెయిట్ నువ్వు మోయలేకపోతున్నావు. కొంచెం వెయిట్ తీసుకున్నావు. వేరే వెయిటు ఆ వెయిట్ లిఫ్టింగ్ మీద వెయ్యాలి. జిమ్‌లో కోచ్‌ని పిలుస్తావు. సార్ హెల్ప్ చేస్తారా? ఆ స్ట్రైడ్ ఇందులో ఏసేస్తారా? అని చెప్పేసి అంటే వాళ్ళు ఆ హెల్ప్‌ని ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు పర్సనల్ కోచ్‌గా కూడా ఆ జిమ్‌లో పెట్టుకొని వాళ్ళకి మనం పే చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ ఎళ్ళాం. కూకట్పల్లిలో వెళ్ళాలి. ఇంకెక్కడికైనా ఎళ్ళాలి. సార్ ఈ అడ్రెస్ మీరు చెప్పగలుగుతారా? ఈ అడ్రెస్ ఎక్కడ ఉంటుందో చెప్తారండి. కొత్తగా వచ్చాను ఊరికి. అంటే వాళ్ళు చెప్తారు. మనం బస్సు కూకట్పల్లి ఎళ్ళే బస్సు అండి. ఏ నెంబరు బస్ ఎక్కితే మనం చేరగలుగుతాం. ఏ నెంబర్ అండి? ఇక్కడికొస్తదా ఈ ప్లాట్‌ఫార్మ్ దగ్గరికంటే, లేదండి 322 నెంబర్ వస్తదండి. కొద్దిసేపు ఉండండి. ఇప్పుడే 300 వెళ్ళిందండి. ఇంకొద్దిసేపట్లో వస్తదండి. అట్లా చెప్తారు. మనం హెల్ప్ చేయాలి. మనం హెల్ప్ చేస్తే మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటుంటాయి. వీటన్నిటికి 6 అయిపోయింది. ఏడో పాయింట్ థాంక్ యూ. అన్నిటికంటే అద్భుతమైంది థాంక్ యూ. హెల్ప్ చేశారు. థాంక్ యూ. యూజ్ ఇట్. థాంక్ యూ. అన్నిటికి ప్రతిదానికి మనం థాంక్ యూ చెప్పాలి. ఖచ్చితంగా థాంక్ యూ చెప్పినప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చాలా బాగా డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ డెవలప్‌మెంట్ వల్లే మనం ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మనం ఏమైనా సాధించగలుగుతాం. నెక్స్ట్ స్లైడ్ మేడం. 7 మ్యాజికల్ వర్డ్స్ మనం విన్నామండి. నెక్స్ట్ ఎలిమెంట్స్ కమ్యూనికేషన్స్. ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఈ అంశాలు. ఒక స్పీకరు మెసేజ్ సెండ్ చేస్తాడు. దాన్ని ఎన్‌కోడింగ్ చేస్తాడు. చేసిన తర్వాత అది ఛానెల్‌గా తీసుకొని డీకోడింగ్ చేయగలుగుతాడు రిసీవరు. దాని ఫీడ్‌బ్యాక్ తీసుకొని కంటెస్ట్ చేసేసి మళ్ళీ స్పీకర్‌కి పంపుతాడు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఇవన్నీ వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి లింక్ లాగా, ఒక చైన్ లాగా మళ్ళీ స్పీకర్‌కెళ్తది. మళ్ళీ రిసీవర్‌కెళ్తది. ఈ మధ్యలో మళ్ళీ రిసీవర్ నుంచి స్పీకర్ నుంచి మెసేజ్ నుంచి ఎన్‌కోడింగ్ చేసుకొని మళ్ళీ ఇలా ఫీడ్‌బ్యాక్‌కెళ్ళిపోయి అట్లా డీకోడింగ్ చేసుకొని మళ్ళీ ఇట్లా వెళ్తూ ఉంటుంటారు. నెక్స్ట్ స్లైడ్. ఇది కాదు మేడం. నెక్స్ట్ బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంకోటి దాని తర్వాత ఓకే. అదే పెట్టండి మేడం. ఓకే. అదే కంటిన్యూ చేయండి. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ మేడం. కాదు. ఇంతకు పెట్టిందే పెట్టండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. బ్యారర్స్. ఓకే. బ్యారర్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫిజికల్ బ్యారర్స్. మనము ఫిజికల్‌గా ఇప్పుడు మనకి కంప్యూటర్ గాని, మన నెట్ గాని ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మనం చూసుకోగలిగితే మన కమ్యూనికేషన్స్ డెవలప్ అవుతాయి.
యాటిట్యూడ్స్, ఎమోషనల్ నాయిస్. మనం ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాం. మన యొక్క ఎమోషనల్స్ నాయిస్ని, మన వైఖరిని ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం చూడగలిగితే మన యొక్క స్కిల్స్ మనం డెవలప్ చేసుకోగలుగుతాం. థర్డ్ పాయింట్ లాంగ్వేజ్. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. ఆ ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు. ఆఫీస్ కానీ, ఒక స్కూల్ కానీ, ఒక కంపెనీ కానీ, ఎక్కడైనా సరే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. లాంగ్వేజ్ మనం మంచి లాంగ్వేజ్ తోటి, మనకు వచ్చిన లాంగ్వేజ్ తోటి చక్కగా మనం మాట్లాడి వాళ్ళతో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే చాలా అద్భుతంగా రిలేషను పెరుగుతుంది. 4 ఫిజియలాజికల్ బేరియర్స్. ఫిజికల్ అంటే శారీరకంగా మనం మన యొక్క కల్చరు డిఫరెంట్‌గా ఉంటది. మన శారీరకమైన నిర్మాణంలో ఎటువంటి మన కల్చర్‌లో గానీ, బాడీలో గానీ ఆ డిఫరెన్సెస్‌ని ఎదుటి మనిషి మనకు కామెంట్ చేసుకోకుండా మనం చూసుకోగలగాలి. 5 ప్రాబ్లమ్ విత్ స్ట్రక్చర్డ్ డిజైన్. ఆఫీస్‌లో వివిధాల స్ట్రక్చర్స్ డిజైన్ చేసి ఉంటాయండి. వాటి వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా చూసుకోగలగాలి. 6 పాయింట్ కల్చరల్ నాయిస్. ఇప్పుడు జానపద గీతాలుంటాయి. కొండ జాతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. మతపరమైనవి ఉంటాయి. రాజకీయపరమైనవి ఉంటాయి. అవన్నీ ఆఫీసులో మనం వర్క్ చేసే చోట మనం మాట్లాడగలిగితే ఎదుటి వ్యక్తి అహం దెబ్బతినే అవకాశం ఉంటుంది. మనం ఒక వ్యక్తి మనకు నచ్చలేదు. అతని గురించి ఒక పొలిటికల్ లీడర్ గురించి బ్యాడ్‌గా మాట్లాడడం. అవతల వ్యక్తికి ఇష్టం. దానివల్ల ఏందంటే ఆళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తది. అలాగా మనం మాట్లాడుకోకుండా జాగ్రత్తగా ఊహించగలిగితే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. లాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎక్స్‌ప్రెషన్స్. మనం మంచి విషయాలు, ఎక్కువ విషయాలు మనం ఎక్స్‌ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. 8 పాయింట్ అంబిగ్యూటీ అండ్ ఓవర్ యూజ్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్. 9 ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్. ఇన్ఫర్మేషను మనకి ఎక్కువగా బాగా ఉండగలిగినప్పుడు మనలో ఉన్న కమ్యూనికేషన్స్ కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. జంపింగ్ టు కన్సల్టేషన్స్. మరి మన యొక్క మాటలు, మన యొక్క పనులు, మన యొక్క చేష్టలు జంపింగ్‌గా ఉండకూడదండి. అది క్లారిటీగా, ఫ్రాంక్‌గా, ప్లెయిన్‌గా ఉండగలగాలి. అప్పుడే మన కమ్యూనికేషన్స్ మనకు డెవలప్ అవుతూ ఉంటుంటాయి. నెక్స్ట్ మేడం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే. ఆబ్జెక్టివ్ కమ్యూనికేషన్స్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్. సమాచారాన్ని మనం తీసుకోగలగటం. టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. సమాచారాన్ని గ్రహించగలగటం. టు ఇనిషియేట్ ఎన్ యాక్షన్. మనం పని చేయడం ఎలా మన పని చేయాలి అని. టు ప్రివెంట్ ఎన్ యాక్షన్. పని చేయడం చేస్తారా? మీరు ఎలా చేస్తారు? మీరు చేయగలుగుతారా? టు రిక్వెస్ట్ ఫర్ ఎన్ యాక్షన్. చేస్తే బాగుంటది. మీరు చేస్తారా? మీరు చేయగలుగుతారా? మీరు చేయండి. టు అడ్వైజ్ ఆర్ కన్సల్ట్. అంటే అడ్వైజ్ ఇవ్వటం. మీరు అలా చేస్తే బాగుంటది. మీరు అలా చేస్తే బాగుంటది. ఇలా చేయండి, అలా చేయండి అని ఒక అడ్వైజ్ ఇవ్వటం. టు ఫెసిలిటేట్ లెర్నింగ్. ఓకేనా? ఇప్పుడు మనం గ్రూప్‌లో ఫెసిలిటేటర్స్ ఉన్నారు. మీరు అసైన్‌మెంట్ ఇలా చేయండి, వీడియోస్ ఇలా చేయండి, ఫీడ్‌బ్యాక్ అలా చేయండి. మీరు దీంట్లోకి వెళ్ళండి, మరి ఈ జూమ్‌లోకి రండి, ఆ జూమ్ పని చేయట్లేదు. అట్లా మనం ఫెసిలిటేటర్స్ యొక్క లెర్నింగ్ వల్ల ఓకేనా? ఒకరి నుంచి ఒకరికి హావభావాలు మనం పంచుకోవటం. టు ఎంటర్‌టైన్. మనం ఇవన్నీ చేసుకోవటం వల్ల మనలో ఎంటర్‌టైన్‌మెంట్ పెరుగుతూ ఉంటుంది. సమాచారాన్ని మరి పొందటం, అందించడం, మరి చర్యను ప్రారంభించడం, ఆపడం, చర్యను నిరోధించడం, అభ్యర్థించడం, ఇవ్వటం, నేర్చుకోవటం, సులభతరం చేయటం, వినోదం. ఇవన్నీ వల్ల మన కమ్యూనికేషన్స్, ఆబ్జెక్టివ్ కమ్యూనికేషన్స్ డెవలప్ అవుతూ ఉంటుంటాయి. వాట్ ఈజ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్? టచ్. మనం ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్‌లో బాడీ లాంగ్వేజ్ చెప్పుకున్నాం. బాడీ లాంగ్వేజ్‌లోకి వచ్చేసరికల్లా ఏమున్నాయని చెప్పాము. అవే ఇవన్నీ మనకి ఇందులో వస్తూ ఉంటాయి. టచ్, గ్లాన్స్, ఐ కాంటాక్ట్. మనం మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి? వాల్యూము, మనం వాయిస్ మోడ్యులేషను హెచ్చుతగ్గులు ఉండాలా లేదా? పెంచాలా లేదా? ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు? తక్కువ మంది ఉన్నారా? వాళ్ళు రాజకీయ నాయకులా? లేకపోతే స్టూడెంట్సా? లేకపోతే వాళ్ళు ప్లేయర్సా? లేకపోతే మతపరమైనదా? ఏంటా? దాని ప్రకారం ఎంతమంది ఉన్నారు? ఓపెన్ ఆడిటోరియం మనం చూడాలి. వోకల్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం వోకల్స్ చెప్పుకున్నాం. అప్రాక్సిమేట్లీ ఉంది అని మనం చూసుకుంటూ ఉండాలి. గెస్టర్స్ అంటే సైగలు మనం వెర్బల్ కంటే నాన్ వెర్బలే మనం ఎక్కువగా 55% ఉందని చెప్పుకున్నాం. గెస్టర్స్ మరి సోషల్ అది ఎక్స్‌ప్రెషన్స్
సైలెన్స్, డ్రెస్, మన డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి స్పీకర్ గా మన స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అనేది మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మన పాస్చర్ కూడా మనం ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకొని మనం కమ్యూనికేషన్స్ లో మనం మాట్లాడగలగాలి అని చెప్పుకున్నాం. మరి స్మెల్ ఇంతకుముందే మనం చెప్పాం. మరి ఎటువంటి ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రెండ్స్ చిన్నప్పుడంతా చదువుకునేటప్పుడు ఇంటర్వ్యూలు కొట్టగానే అక్కడికి వచ్చి బజ్జీలు తిన్నామండి. మళ్ళీ మన పెద్దవాళ్ళు అయిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఆ స్మెల్ వినగానే ఓ మన చిన్నప్పుడు అక్కడికి వచ్చి బజ్జీలు తిన్నాం కదా, వాళ్ళు ఇప్పుడు కూడా ఇక్కడే కూడా వేస్తా ఉన్నారా అని ఆ స్మెల్ బట్టి ఆ మధుర స్మృతులు పెంచుకొని ఆ కమ్యూనికేషన్స్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, వర్డ్ చాయిస్, సౌండ్స్, ఇవన్నీ మరి కమ్యూనికేషన్ స్కిల్స్ కు వస్తాయండి. మరి కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలంటే ఈ నాన్ వెరబుల్ అన్నీ ఇందులో ఉంటుంటాయి. నాన్ వెరబుల్కి వచ్చేసి ఎక్స్ప్రెషన్స్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. మనం మాట్లాడేటప్పుడు నాకు పాప పుట్టిందండి, లేదా మా అక్కయ్యకి పాప పుట్టిందని ఆనందంగా చాలా హ్యాపీగా నవ్వుతూ కళ్ళు పెద్దగా చేసి ఫేస్ అంతా పింకిష్ గా అట్లా వచ్చేసి ఎక్స్ప్రెషన్స్ చేస్తూ ఉంటాం. మా తాత చనిపోయారని అంటే మా తాత చనిపోయాడండి అలా హ్యాపీగా చెప్పలేం కదా, మన ఎక్స్ప్రెషన్స్ మారుతాం. కోపంకి ఒక రకంగా ఉంటది, సాడ్కి ఒక రకంగా ఉంటది, మరి సంతోషానికి ఒక రకంగా ఉంటది. డిఫరెంట్ డిఫరెంట్ లో మన ఎక్స్ప్రెషన్స్ మారుతూ ఉంటుంటాయి. మన పోస్చర్, మరి మనం మీటింగ్ లో మన పోస్చర్ని ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ విధంగా మనం మాట్లాడాలి, ఎలా మనం అటు ఇటు తిరుగుతూ చెప్పుకోవాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. గెస్టర్స్ మనం మాట్లాడేటప్పుడు మన యొక్క నాన్ వెరబుల్లో మన గెస్టర్స్ సైగలు, మన చేతులు హ్యాండ్ మూవ్మెంట్ ఎలా ఉండాలి, వెనక్కి ప్రజెంట్ చెప్పేటప్పుడు, పాస్ట్ చెప్పేటప్పుడు, ఫ్యూచర్ ప్రజెంట్ చెప్పేటప్పుడు, అట్లా చెప్పేటప్పుడు మన హ్యాండ్స్ ఎలా ఎలా పెట్టుకోవాలి అనేది మనం గతంలో చెప్పుకున్నాం. మన టచ్, మరి మనిషికి మనిషికి మధ్య చాలా దూరం ఏర్పడుతూ ఉంటుంది. మనం ఏదన్నా హెల్ప్ చేసినప్పుడు, ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు థ్యాంక్ యూ అండి, చాలా మంచి మాట చెప్పారు అని షేక్ హ్యాండ్ తీసుకుంటూ ఉంటాం. ఆ షేక్ హ్యాండ్ తీసుకోవడం, ఆ టచ్ వల్ల, ఆ స్పర్శ వల్ల ఏంటంటే మనలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. స్పేస్, మనిషి మనిషికి దూరం పెంపొందితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మనలో స్పేస్ ని తగ్గించుకుంటూ ఉండాలి. ఐ కాంటాక్ట్, మన మాట్లాడేటప్పుడు, మీటింగ్ లో మాట్లాడేటప్పుడు మన ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని మనం గతంలో చెప్పుకున్నామండి. స్టేజీ మీద ఆ స్టేజీ ఏ షేప్ లో ఉంది, ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు, మన యొక్క ఐ కాంటాక్ట్ ఎలా పెట్టుకోవాలి, ఎంలోనా, ఎల్లోనా, యూలోనా, డీలోనా, ఎన్లోనా అని మనం పెట్టుకోమని మాట్లాడగలిగితే మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మన పారా లాంగ్వేజ్, మన యొక్క లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, చక్కగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. అసంపూర్ణంగా నెగిటివ్ గా ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. లాంగ్వేజ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా పెట్టుకొని చక్కగా మాట్లాడగలిగితేనే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. మరి టైప్స్ ఆఫ్ వెర్బల్ కమ్యూనికేషన్స్, ఓరల్ కమ్యూనికేషన్స్ ఉన్నాయండి, రెండు ఉన్నాయి. రిటర్న్ కమ్యూనికేషన్స్. టైప్స్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్స్ లో రెండు రకాలు ఉన్నాయండి. రెండు రకాల్లో ఒక రకము ఓరల్ కమ్యూనికేషన్, రెండు రిటర్న్ కమ్యూనికేషన్. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ వాళ్ళమి కంపెనీకి వెళ్ళినప్పుడు ఓరల్ గా మన కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పుకోమంటారు. మనం ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ లో ఎవరు ఎక్కువగా నాలెడ్జిబుల్ గా ఎవరు మాట్లాడతారు, ఓరల్ గా మాట్లాడతారు, వాళ్ళని ఒక ఇంటర్వ్యూలో 2-3 రకాల రౌండ్స్, 4-5 రకాల రౌండ్స్ ఉంటాయండి. ఒక రౌండ్ లో ఓరల్ కమ్యూనికేషన్ ఉంటుంది. వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక బాగా ఉన్నట్టయితే ఈ ఓరల్ కమ్యూనికేషన్ లో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రిటర్న్ కమ్యూనికేషన్, మాట్లాడలేకుండా మనం రాతపూర్వకంగా, మనం రాతంగా రాసేసి ఆ కమ్యూనికేషన్ లో కూడా మనం డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రెండు కమ్యూనికేషన్ డెవలప్మెంట్ లో చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. ఓరల్ కమ్యూనికేషన్స్ గురించి ఇంతకుముందు మనం రెండు చెప్పుకున్నాం కదా. కమ్యూనికేషన్స్, వెర్బల్ కమ్యూనికేషన్ లో 2 టైప్స్ ఉంటాయి, ఓరల్ ఒకటి, రిటర్న్ అని. ఆ ఓరల్ కమ్యూనికేషన్ లో స్టోరీ టెల్లింగ్స్, మనం ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మనం స్టోరీస్ చెప్తూ ఉంటుంటామండి. మళ్ళీ టెలిఫోన్ కాల్స్ లో కూడా మనం చెప్తూ ఉంటాం. ఇంటర్వ్యూస్ ఉంటాయి, మన ఇంటర్వ్యూలో కూడా ఓరల్ గా కమ్యూనికేషన్స్ స్కిల్స్ జరుగుతూ ఉంటాయి. మన మీటింగ్స్ ద్వారా, మన డిస్కషన్ ద్వారా, స్పీచ్ ద్వారా, మన లెక్చర్స్ ద్వారా, మరి కోచింగ్ ద్వారా, గ్రౌండ్ లో కోచెస్ కొంతమంది ఓరల్ గా నిలబెట్టేసేసి ఒక గేమ్ గురించి ఓరల్ గా చెప్తూ ఉంటారు. ఇంట్రాగేషన్ ద్వారా, ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా, డిబేట్స్ ద్వారా, రేడియో ద్వారా ఈ ఓరల్ కమ్యూనికేషన్స్ అన్ని డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ మేడం. రెండోది రిటర్న్ కమ్యూనికేషన్. ఆ రిటర్న్ కమ్యూనికేషన్ లో బుక్స్ ద్వారా, లెటర్స్ ద్వారా, రిపోర్ట్స్ ద్వారా
కరికులం ద్వారా మనం కొన్ని ఫామ్స్ ఫిల్ చేయటం ద్వారా, మరి క్వెషనైర్స్ ద్వారా, నోటీస్ ద్వారా, ఎలక్ట్రానిక్ మెయిల్స్ ద్వారా, సర్క్యులర్స్ ద్వారా, జర్నల్స్ ద్వారా, న్యూస్ పేపర్స్ ద్వారా, న్యూస్ లెటర్స్ ద్వారా, మ్యాగజైన్స్ ద్వారా, బ్రోచెస్ ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, ప్రెస్ రిలీజ్ ద్వారా, మెమోస్ ద్వారా, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, పోస్టర్స్ ద్వారా మన యొక్క రిటర్న్ కమ్యూనికేషన్ని డెవలప్ చేసుకోవడానికి ఇన్ని పాయింట్స్ వల్ల మనం ఖచ్చితంగా రిటర్న్ కమ్యూనికేషన్ని డెవలప్ చేసుకోగలమండి. నెక్స్ట్ స్లైడ్ మేడం. విజువల్ కమ్యూనికేషన్. విజువల్ అంటే చిన్నపిల్లల్లో చూసి చిన్నప్పుడు పిల్లలు తాతయ్య వచ్చేసి ఎప్పుడు చాక్లెట్స్ ఇస్తూ ఉంటాడు. ఆ తాతయ్య కొన్ని రోజులు రాకపోతే, అమ్మ చాక్లెట్స్ ఇస్తాడు చూడు మా తాతయ్య, ఆ తాతయ్య రాలేదేనమ్మా అని అంటాం. మన పిల్లలు ఒక సినిమా చూస్తే గుర్తుపెట్టుకొని అదే సినిమా అంతే ఏమి మిస్ కాకుండా ఫ్రెండ్స్‌కి అలాగే చెప్తారు. అంటే చూడటం వల్ల మనం రాయకుండా, చెప్పకుండా కూడా మనం చూడటం ద్వారా కూడా కొన్ని కమ్యూనికేషన్స్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. మ్యాప్స్ ద్వారా, పిక్చర్స్ ద్వారా, డ్రాయింగ్స్ ద్వారా అక్కడ ఏనుగుంది. అదే ఏనుగుని పిల్లలు అలాగే డ్రాయింగ్ ఎయ్యాలి. అలాగే వేయగలుగుతారు చూసి. కొన్ని చార్ట్స్ ద్వారా, కొన్ని పెప్పర్స్ ద్వారా. పెప్పేటరీ అంటే తోలుబొమ్మలాట. మన చిన్నప్పుడు తోలుబొమ్మలాట వచ్చేయండి. చిన్నప్పుడు ఆ తరంలో ఇప్పుడు మనది ఇంకో తరం. ఆ తరంలో వచ్చేసకల్లా పొలాలు పోయొచ్చేసి సాయంత్రం వంట అంతా చేసుకొని రాత్రి 9 తర్వాత ఆ తోలుబొమ్మలాట దగ్గర కూర్చొని చూస్తూ ఆనందపడుతూ ఉండి మళ్ళీ కొంతమంది అక్కడే నిద్రపోయేవాళ్ళు, ఇళ్ళకొచ్చి నిద్రపోయి మళ్ళీ పొద్దునలాగానే ఆళ్ళ పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంటే సినిమాలు, ఈ టీవీలు, ఈ సెల్లులు ఉన్నాయి కదండీ! అప్పుడు అవన్నీ తోలుబొమ్మల ఆటలే ఉండేయి. అప్పుడు అవి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. కార్టూన్స్ ద్వారా ఇప్పుడు 'టామ్ అండ్ జెర్రీ' అవన్నీ కార్టూన్స్ ఉన్నాయి గదా! అవి పిల్లల్లో చాలా ఎఫెక్టివ్ చూపిస్తది. ప్రజెంటేషన్స్ ద్వారా. మరి మనం సెమినార్స్, వెబినార్స్, ఇంటర్నేషనల్ సెమినార్స్, నేషనల్ సెమినార్స్ అట్లా వాటిలో మనం ప్రజెంటేషన్ చేస్తూ ఉంటామండి. వాటి ద్వారా ఏందనంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకళ్ళకొకళ్ళకి డెవలప్ అవుతూ ఉంటుంటాయి. నెక్స్ట్ మేడం. ది 7 C's ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. క్లారిటీ. మనం ఒక మెసేజ్‌ని క్లారిటీగా ఇవ్వగలగాలండి. క్లారిటీ అంటే మనం ఏం మాట్లాడుతున్నామో మన దగ్గర ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీని బట్టే మనల్ని వాళ్ళు నమ్మగలుగుతారు. రెండో పాయింటు కన్‌స్యూజ్. కన్‌స్యూజ్ అంటే మీరు ఏం మాట్లాడుతున్నారో దాంట్లో నుంచి సమాచారం కరెక్ట్‌గా ఉండగలగాలి. సంక్షిప్తంగా ఉండగలగాలి. అది ఉన్నదేంటంటే ఆ రిసీవరు ఎలా రిసీవ్ చేసుకుంటాడో, ఎలా అర్థం చేసుకుంటాడో మనం తెలుసుకొని మనం పర్ఫెక్ట్‌గా వాళ్ళకి ఇవ్వగలగాలి. థర్డ్ పాయింట్ వచ్చేసరి కరెక్ట్. మనం కరెక్ట్‌గా మాట్లాడాలి. కరెక్ట్‌గా ఉండగలగాలి. కరెక్ట్‌గా చెప్పగలగాలి. లాంగ్వేజ్ కూడా మన మాతృభాషలో వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పాలి. వాళ్ళు తెలుగోళ్ళు అవతల వాళ్ళు మనం ఇంగ్లీష్‌లో, హిందీలో మాట్లాడితే ఉపయోగం లేదు. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు మన తెలుగులో మాట్లాడితే ఉపయోగం లేదు. మనకొచ్చిన లాంగ్వేజ్ వాళ్ళకి అవతలోళ్ళకి ఏమొచ్చో, మనం ఏం నేర్చుకున్నామో ముఖ్యం కాదు. అవతలోళ్ళకి మనం చెప్పింది ఎంతవరకు అర్థమైందనేది ముఖ్యం. వాళ్ళకి మంచి లాంగ్వేజ్ మాతృభాషలో వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మనం కరెక్ట్‌గా చెప్పగలిగితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఖచ్చితంగా డెవలప్ అవుతాయి. కంప్లీట్. సింపుల్ భాషలో మాటాడాలి. సంపూర్తిగా మనం సమాచారాన్ని ఇవ్వగలగాలి. కాన్సిడరేషన్. శ్రోతలకి, ప్రేక్షకులకి ఏదైతే సమాచారం కావాలో అది ఖచ్చితంగా ఉన్నదున్నట్టుగా మనకు తెలిసింది సమాచారాన్ని మనం ఇవ్వాలి. కాంక్రీట్. సోది లేకుండా, సుత్తి లేకుండా మనం ఉన్నది ఉన్నట్టుగా ఒక మాటలో మనం చెప్పగలిగితే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కర్ట్సీ. అంటే పాయింట్స్ రివ్యూస్ అవన్నీ మనం చూసుకోవాలి. మరంటే మర్యాదపూర్వకంగా వాళ్ళు చెప్పగాలి. మనకి ఏ పాయింట్ చెప్తే, ఏ విషయం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఆలోచించగలుగుతారు. వాళ్ళు తిరిగి మనకి ఏ విధమైనది సమాధానం ఇవ్వగలుగుతారు అనేది ఆలోచించి మనం మాట్లాడగలగాలి. ఈ 7 C's ఎఫెక్టివ్ గనక ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఖచ్చితంగా డెవలప్ అవుతాయండి. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఓకే అండి. మనం మరి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ డెఫినేషన్. ఆ డెఫినేషన్ ఏంటి? ఆ భావ ప్రకటన అంటే ఏంటి? మరి ఆ లాటిన్ భాషలో ఏమంటారు? కమ్యూనికేషన్ స్కిల్స్ 3 చెప్పుకున్నాం. 3 వీస్. తర్వాత 5 చెప్పుకున్నాం. 3 వీస్‌లో మనం ఏం చెప్పుకున్నామండి? మీరు చెప్పగలుగుతారా 3 వీస్ ఏమేంటో? 1 వెర్బల్, 2 వోకల్, 3 విజువల్. 3 వీస్. ఓకే. 3 వీస్ వెర్బల్, వోకల్, విజువల్ చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం 5 చెప్పుకున్నామండి. 3 తర్వాత 5 చెప్పుకున్నాం. 1 యాక్టివ్ లిజనింగ్,
2 ఎంపతి, రెస్పెక్ట్, 3 టాకింగ్, 4 నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, 5 ఎమోషన్స్. తర్వాత మనం 7 చెప్పుకున్నాం. ఆ 7 ఏంటండి? గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎస్, మ్యూజికల్ వర్డ్స్, ఎస్, యూజ్ నేమ్స్, యూజ్ బట్, బికాస్, యూజ్ ఇఫ్, హెల్ప్, థ్యాంక్ యూ. 7 తర్వాత మళ్ళీ మనం 9 నేర్చుకున్నాం. ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్, స్పీకర్, మెసేజ్, ఎన్కోడింగ్, ఛానల్, డీకోడింగ్, రిసీవర్, ఫీడ్బ్యాక్, కాంటెక్స్ట్. పద్మావతి గారు మ్యూట్ అయిపోయారు. 7 C's అంటే ఎఫెక్టివ్. ఈ కమ్యూనికేషన్ లో మనం ఎఫెక్టివ్ ఉండాలి. 7 C's మనం ఎన్ని తెలుసుకోగలిగితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఖచ్చితంగా మనం డెవలప్ చేసుకోగలుగుతాం. ఆబ్జెక్టివ్ ఆఫ్ కమ్యూనికేషన్స్, మన లక్ష్యాలు: టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్, టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్, టు ఇంటిమేట్ ఇన్ఫర్మేషన్, టు ప్రివెంట్ అన్ ఇన్ఫర్మేషన్, టు రిక్వెస్ట్ ఫర్ అన్ యాక్టివ్, టు అడ్వైజ్ ఆఫ్ కన్సల్ట్, టు ఫెసిలిటేట్ లెర్నింగ్, టు ఎంటర్టైన్. ఇట్లా మనం ఇవన్నీ నేర్చుకున్నాం. ఇవన్నీ మనం నేర్చుకోగలిగితే గొప్ప కమ్యూనికేషన్ స్కిల్ మీ దగ్గరే ఉన్నట్టు. అద్భుతాలు మీరే సాధిస్తారు. అద్భుతాలు అసలు ఇంకా మీ దగ్గర ఇన్ని ఉండంగా, ఇన్ని నేర్చుకోగా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ లో డెవలప్ కాకుండా ఉన్నారు. మనం ముందే చెప్పుకున్నాం, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు టెక్నాలజీలో కేక కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లో చాలా తక్కువగా ఉంటారని. మరి ఈ స్కిల్స్ అన్ని మీ దగ్గరే ఉంటే విజయం మీ వంటే ఉంటుంది, మీ దగ్గరే ఉంటుంది. మరి ఎక్కడైనా మీరు సక్సెస్ అవుతూ పోతుంటారు. ఇన్ఫాక్ట్ లో కానీ, మీటింగ్స్ లో కానీ, మరి సెమినార్స్ లో కానీ, ఎక్కడైనా ఓరల్ కమ్యూనికేషన్ కానీ, రిటన్ కమ్యూనికేషన్ అన్నింటిలో ఎక్కడైనా సరే మీరు డెవలప్ అవుతూ సక్సెస్ అవుతూ మీరు ముందంజలో ఉంటారు, వెళ్తారని చెప్పేసి కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన కృష్ణమూర్తి సార్కి, ఫెసిలిటేటర్స్కి, మరి స్టూడెంట్స్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. 100 మందిలో ముగ్గురే పెట్టారండి. మీకు బ్రేక్ఫాస్ట్ ఏది ఇష్టం? మైసూర్ బజ్జీ, ఓకే. పొంగల్, ఓకే. రాజశేఖర్ గారికి పొంగల్ ఇష్టం. ఇంకా పెట్టాలి. భార్గవి గారు, సాజిత గారు, ఇంకా ఎవరికైనా, లలిత గారు, లక్ష్మి గారు, చపాతి, దోశ, పెసరట్టు, చపాతి, మనం అనుకున్నది రాలేదండి. పెసరట్టు, వడ. ఎస్, వడ కావాలి. జగన్ గారు వడ పెట్టారు. మీకు వచ్చింది కదా ఇప్పుడు వడ ఇప్పుడు వడ కావాలి. మేము ముందే చెప్తున్నాం, సప్త వడ న్యాయం విన్నారా మీరు ఎవరైనా అని. సరే, ఒక బాటసారి దారిగుండా అడవిలో వెళ్తూ ఉన్నాడు. ఎక్కడో చోట చిన్న హోటల్ కనపడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్లో బేరను పిలిచి, మీ హోటల్లో వేడివేడిగా ఏముంది అని అడిగాడు. అయితే కొంతమంది అయితే వేడివేడిగా ఏముంటాయండి, నిప్పులు ఉంటాయి సరదాగా. అలా కాకుండా వేడివేడిగా అయితే వడ ఉందండి అంటాడు. మళ్ళీ అడుగుతాడు, వేడివేడిగా నా ఆకలి తీర్చడానికి మీ హోటల్లో ఏముంది అని అడుగుతాడు. వేడివేడిగా వడ ఉంది సార్ అంటాడు. మళ్ళీ ఇంకొకసారి మీ హోటల్లో నా ఆకలి తీర్చడానికి ఏముంది అని అడుగుతాడు. వడే ఉంది సార్, ఎన్నిసార్లు చెప్పాలంటాడు. వడ ఎంత అంటాడు. 5 రూపాయలండి అని చెప్తాడు. సరే, వడ తీసుకురమ్మంటాడు. ఇస్తాడు, తింటాడు, ఆకలి తీరలేదు. మళ్ళీ రెండో వడేస్తాడు, మళ్ళీ తింటాడు. మళ్ళీ 3, 4, 5, 6 ఆకలి తీరలేదు. 7వ వడేస్తాడు, అప్పుడు ఆకలి తీరింది. సరే, తిన్న తర్వాత చేయగడుకుంటాడు. అక్కడ అతను క్యాషియర్ దగ్గరికి వస్తాడు. ఆ బాటసారి వచ్చేసరికి అక్కడి నుంచే 35 రూపాయలు అంటాడు. ఇతను వచ్చి ఆ క్యాషియర్ కి 5 రూపాయలు ఇస్తాడు. ఏంటయ్యా 5 రూపాయలు ఇచ్చావు? నేను 7 వడలు కదా తిన్నది, 7 5 35 కదా, 30 కదా ఇవ్వాల్సింది, 5 ఇచ్చావేంది అంటాడు. అప్పుడు ఆ బాటసారి అంటాడు, మీ హోటల్లో వేడివేడిగా నా ఆకలి తెచ్చడానికి ఏముంది అని నేను 3 సార్లు అడిగాను కదా, మరి అంతే, అంతే ఇస్తాను అని అంటాడు అనమాట. అంటే 4 తిన్నా, 5 తిన్నా, 6 తిన్నా అతని యొక్క ఆకలి తీరలేదు. 7 తింటేనే అతని యొక్క ఆకలి తీరింది. ఓకే. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారో ఒకసారి మీరు మెసేజ్ చేయగలరా? అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి మీ భావంలో? అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు? మీకు ఏది తోస్తే అది మీరు ఒకసారి టైప్ చేయగలరా ప్లీజ్?
అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే భావ ప్రకటన నైపుణ్యాలు అంటే మీ మనసులో ఏమనుకుంటున్నారు అది ఒకసారి మీరు టైప్ చేస్తే అవన్నీ మనం పంచుకుందాం. అండర్స్టాండింగ్ ఓకే విల్ స్పీకర్స్ పర్ఫెక్షన్ ఇంకా ఇంకా సింపుల్ వర్డ్స్ ఎక్కువ వద్దండి, టైం వేస్ట్ అవుతుంది మనకి. ఎక్స్ప్రెషన్స్ అదర్స్ వితౌట్ ఓకే అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ లో మనకి రకరకాలైన అర్థాలు ఉన్నాయి, నానార్థాలు ఉన్నాయి. మన యొక్క వెర్బల్ నాన్ వెర్బల్ ఎదుటివారిని అర్థం చేసుకుంటూ మాట్లాడటం. ఎస్ కరెక్ట్. మనము ఏం మాట్లాడుతున్నా కానీ పర్ఫెక్ట్ గా ఎదుటివాడికి అర్థమైందా, ఆ మాట్లాడింది అర్థం చేసుకుంది తిరిగి మనం పర్ఫెక్ట్ గా అర్థం చేసుకున్నావా అనేది కమ్యూనికేషన్స్ స్కిల్స్. మనం అర్థం చేసుకున్నాము, ఏం అర్థం చేసుకున్నాము, పర్ఫెక్ట్ గా అర్థం చేసుకున్నామా, అతను ఒకటి మాట్లాడితే మనం ఇంకోటి అర్థం చేసుకున్నాం అనేది కాదు. అతను ఏం మాట్లాడాడో అది కరెక్ట్ గా మనం పర్ఫెక్ట్ గా అర్థం చేసుకున్నామా, అర్థం చేసుకోగలగాలి. అదే కమ్యూనికేషన్ స్కిల్స్. మరి ఇంప్రూవ్ చేసుకోవటం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి అని అంటూ ఉంటారు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి అనగానే మనం ఏమనుకుంటాము, ఇంగ్లీషు ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటాము. ఒక పెద్ద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. అది మనం చూడము, చదవము. ఎప్పుడన్నా ఒకసారి గుర్తొస్తే చూస్తాం, ఎప్పుడన్నా అవసరమైతే చూస్తాం. కానీ మనం డైలీ ఒక గంట, ఉదయం ఒక గంట, సాయంత్రం గంట అనేది చూసే పాపాన మనం స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ వస్తే ఆ క్లాస్ వరకే వింటాం. డైలీ మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి అని అన్నప్పుడు ఆ క్లాస్లోనే టేక్ రే పెన్ను, ఐ వాంట్ వాటర్, ఐ వాంట్ బుక్, వాట్ ఈ దిస్ అలా అంటాం అంతే. అంటే మనం ఇంగ్లీష్లో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు మాత్రమే మనం మాట్లాడగలుగుతాం. తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలలకేమో. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం వెంటనే ఇంగ్లీషు అని వెళ్ళిపోతాం. కానీ ఇంగ్లీష్ కాదండి అది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే. మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీషే మాత్రమే అనుకుంటాం. అలా కాదు. మనం ఒక 3 V's గుర్తుపెట్టుకోవాలి. 3 V's. 3 V'sలో 1 వెర్బల్, 2 వోకల్, 3 విజువల్. వెర్బల్ వచ్చేసరికి సాజిద గారు ఉన్నారా? పీపీటీ షేర్ చేయనా మేడం?